హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఇరాన్ అమెరికా యుద్ధం, ఆ వాతావరణం, దాని తాలూకు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుందా, యుద్ధం కొనసాగుతున్న యుద్ధానంతర పరిణామాలు ఎలా ఉంటున్నాయి, పొలిటికల్ సినారియో ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ వార్ అని మనం ఎందుకు అనాలంటే యుద్ధం ముగిసిందంటే ఇంకా ముగియలేదు, బట్ ముగిసే క్రమంలో ఉంది. ఇప్పుడు అసలైన రాజకీయం మొదలవుతుంది. ఏ దేశాలు ఎవరి పక్షాన ఉంటున్నాయి. ఈ సందర్భంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒప్పందం అంతర్జాతీయంగా జరిగింది. అదే మక్కా ఒప్పందం. ఈ మక్కా ఒప్పందంలోన ఇరాన్ గనక చేరితే, ఆ కూటమిలోన ఇరాన్ చేరితే ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ రాజకీయాల సమీకరణలు మొత్తం మారిపోయే ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఇరాన్ చేరడం వల్ల ఆల్రెడీ ఈ మక్కా ఒప్పందం ఎక్కడెక్కడ ఎవరి మధ్య జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆగస్టు 7న సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్, ఈ 3 కంట్రీస్, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్, ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్ మక్కా ఒప్పందానికి వచ్చాయి. ఈ మక్కా ఒప్పందం సూత్రం ఏంటంటే ఈ 3 దేశాలు అన్ని విధాలా పరస్పరం సహకరించుకుంటాయి. ఒకవేళ ఏ శత్రువు అయినా సరే ఒక దేశంపై దండెత్తినా కూడా మిగిలిన 2 దేశాలు తమపైన దండెత్తినట్టు భావించి వాలంటరీగా అక్కడ వెళ్ళి ఆ దేశానికి రక్షణ కవచంగా నిలబడతాయి. అది మక్కా ఒప్పందం అంతర్లీనమైనటువంటి ఒక అర్థం. అంటే ఏంటి, నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉండాలి అనేటువంటి పరస్పర సహకారానికి పునాదిగా మక్కా ఒప్పందం నిలుస్తోంది. ఈ 3 దేశాలు ఓకే, వీటికి కామనాలిటీస్ ఉన్నాయి. సో టర్కీ, పాకిస్తాన్కు మనకు ఆపరేషన్ సింధూర్ సమయంలోనే, ఇండియా పాకిస్తాన్ వార్ సమయంలోనే పాకిస్తాన్కు చాలా హెల్ప్ చేసినటువంటి కంట్రీస్లోన టర్కీ ఒకటి ఉంది. అందుకోసమే ఇండియా టర్కీ పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే టర్కీ దేశంలోన టూరిజం అనేటటువంటిది ఇట్స్ ఏ మెయిన్ ఎకానమీ. అలాంటి టూరిజానికి ఇండియా నుంచి సపోర్ట్ చాలా ఉండింది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లోన టర్కీ దేశం పాకిస్తాన్కు ప్రత్యక్షంగా సహాయం చేయడం మొదలుపెట్టిందో ఖచ్చితంగా ఇండియా అక్కడ కత్తరించేసింది. టూరిజం అనేటువంటిది కట్ రూట్ చేసేసింది. సో ఇది ఒక సినారియో. అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈ 3 దేశాలు కూడా కలిసికట్టుగా జట్టు కట్టాయి. ఈ జట్టులోకి ఇరాన్ను ఆహ్వానించాయి. అది ఇక్కడ ప్రిడామినెంట్ చేంజ్. అంటే ఈ పొలిటికల్ డెవలప్మెంట్, ఫారిన్ పాలసీ డెవలప్మెంట్లో మనం చూసుకుంటే ఇరాన్ ఒకవేళ ఈ 3 దేశాలతో కనుక సై అంటే పరిణామాలు చాలా 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 ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సౌదీ ఇరాన్కు పడదు, అలాగే టర్కీ ఇరాన్కు మధ్య కూడా కాస్త విభేదాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఓకే, అదే మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా ఇరాన్ మధ్య రాజకీయ ఒప్పందాలకు, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదికగా మారింది. అప్పుడు ఇరు దేశాలు కూడా పాకిస్తాన్ని చాలా ప్రశంసించిన మాట వాస్తవం. అయితే పాకిస్తాన్కు సౌదీ అరేబియాతోనూ టర్కీతోనూ చాలా సంబంధ బాంధవ్యాలు ఉండడం వల్ల ఒకవేళ ఈ ఒప్పందంలోకి ఇరాన్ రాకుండా ఉంటే ఇరాన్ ఖచ్చితంగా సౌదీ అరేబియా పైన దాడి చేస్తూనే ఉంది, చాలాసార్లు చేసింది. కారణం ఏంటంటే సౌదీ అరేబియాలోన అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేస్ అక్కడ ఉంది. కాబట్టి ప్రతీకార చర్యగా అమెరికా తనకు ఇబ్బంది పెట్టిన, తనపై దాడి చేసిన ప్రతి సందర్భంలో కూడా ప్రతిస్పందనగా ఇరాన్ ఏం చేస్తోంది, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడిపోతుంది క్షిపణులతోన. సో ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం ఒకవేళ ఇరాన్ కనుక సౌదీ అరేబియా పైన దాడి చేస్తే వెనువెంటనే పాకిస్తాన్, టర్కీ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇరాన్ పైన ఈ 3 దేశాలు కలిసి పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మనకు కనిపించిన సినారియో. ఒకవేళ ఇరాన్ గనక మక్కా ఒప్పందంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఏమైపోతుంది, ఈ 4 ఇస్లామిక్ కంట్రీస్ బలంగా తయారవుతాయి. బలంగా తయారైనప్పుడు పశ్చిమాసియా రాజకీయాలు చాలా 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 వేగంగా మారిపోతాయి. ఇప్పటిదాకా కూడా మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లోన అమెరికా పెత్తనం ఉండేది. అమెరికా ఏం చేసేది, యుద్ధ వాతావరణాన్ని సృష్టించి అక్కడ తన సహాయాన్ని ఇచ్చేసేది. ఇప్పటికీ చూడండి, ఇరాన్ను అమెరికా అన్ని రకాలుగా బెదిరిస్తోంది. తాజాగా కూడా బెదిరించింది. తాజాగా ఏమంటుంది, నువ్వు గనక తోగ ముడిచి దారికి రాకపోతే, శాంతి ఒప్పందం చేసుకోకపోతే, హార్మోజును నాకు వదలకపోతే నీకు డాలర్ వ్యవస్థ నుంచి లేపేస్తానని చెప్తుంది.
డాలర్ వ్యవస్థ నుంచి తప్పించడం అంటే ఏంటి? ఈ ప్రపంచం మొత్తం కూడా డాలర్ వ్యవస్థ పైనే నడుస్తుంది. అది అమెరికా పెత్తనం కింద. అందుకే అమెరికా అగ్రరాజ్యం అయింది, దాని ఆధిపత్యమే మొత్తం నడుస్తుంది. డాలర్ వ్యవస్థ నుంచి దీన్ని తప్పించడం అంటే ఏంటి? దాని క్రయ విక్రయాలు మొత్తం కూడా కట్ అయిపోతాయి. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? జస్ట్ లైక్ రష్యా కూడా అలాగే జరిగింది. డాలర్ నుంచి తప్పించడానికి ప్రయత్నించింది. దీంతో పాటు అమెరికా ఇంకొక చర్య కూడా తీసుకుంటుంది. ఇరాన్కి ఎవరు సహాయం చేసినా కూడా వాళ్ళపైన మేము ప్రత్యక్షంగా ఆంక్షలు విధిస్తాము, శాంక్షన్స్ విధిస్తాము. ఇప్పటికే మనకు భారత్ పైన శాంక్షన్ విధించింది. ఏ సందర్భంలో చెప్పండి? రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేస్తే అమెరికా ఏమనింది? రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది, రష్యా తెగబడుతోంది, మీరు అక్కడ పెట్రోల్ కొనడం ద్వారా, చమురు కొనడం ద్వారా ఆ దేశానికి ఆర్థికంగా సహాయం అందిస్తూ ఉక్రెయిన్ పైన యుద్ధానికి మీరు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే మీరు సహాయం ఇస్తున్నారు, కాబట్టి మీ పైన మేము ప్రతీకార సుంకం విధిస్తాము అని చెప్పిన మాట మనకందరికీ గుర్తు కదా. అలాగే ఇప్పుడు ఏమంటుంది? అమెరికా ఇరాన్ను కూడా బహిష్కరించడానికి సిద్ధమైంది. మళ్ళీ ఈ నేపథ్యంలో ఇరాన్ ఏం చేయాలి? తన ముందు ఉండే ప్రత్యామ్నాయం ఏంటి? సో అది మాటికి అమెరికా పైన ఆధారపడడం అనేటువంటిది తగ్గించుకోవాలి, అమెరికాకు భయపడడం అనేటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలి. అలా గట్టెక్కాలంటే మక్కా ఒప్పందంలో ప్రవేశించడం అనేటువంటిది దానికి చాలా లాభసాటి అయినటువంటి ఒక మూవ్ అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇరాన్కు శత్రుకూటమి, ఇరాన్కి యాక్చువల్గా సౌదీ అరేబియా కావచ్చు, టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కాస్త పక్కన పెడితే ఇవి రెండు దేశాలు కూడా శత్రుకూటమి కిందనే లెక్క. వీటితో స్నేహం చేయడం అంటే తన శత్రువు అయినటువంటి అమెరికా నుంచి తప్పించుకోవడానికి ఇదొక బలమైన ఆయుధంలా మారబోతోంది. సో ఇరాన్కు శత్రు కూటమిని స్నేహ కూటమిగా మార్చే అవకాశం మక్కా ఒప్పందం అంటే మొట్టమొదటి ఈ మక్కా ఒప్పందం ఏర్పడినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే సో ఇరాన్ ఈజ్ ది అవుట్ ఆఫ్ ది పూల్, ఇరాన్ను బయట పెట్టేశారు, ఈ మూడు కంట్రీస్ ఒకటైపోతున్నాయి, పైనుంచి ఎలాగూ ఇజ్రాయెల్ అమెరికా ఒత్తిడి ఇరాన్ పైన ఉన్నట్టే ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇరాన్ ఒంటరైపోయింది. ఎప్పుడైతే ఇరాన్ ఒంటరి అవుతుందో హార్మోజ్ జలసంధిని ఈజీగా పట్టేయచ్చని అమెరికా కలలు గనింది. అందుకోసమే ట్రంప్ హార్మోజ్ మాదే అని ఈ మధ్య తెగ కలవరించిపోతుండడానికి కారణం ఏంటి? ఎలాగూ ఇరాన్ బలం తగ్గిపోతుందని ఆయనకు ప్రగాఢమైనటువంటి నమ్మకం కాబట్టి. అయితే ఈ సందర్భాన్ని సమూలంగా మార్చేసేటువంటి ఒకే ఒక మూవ్ ఏదైనా ఉంది అంటే అది మక్కా ఒప్పందం. మక్కా ఒప్పందంలో రావాల్సిందిగా ఆహ్వానం అందినట్టు ఇరాన్కు సంబంధించినటువంటి పత్రికలు కూడా వెల్లడించాయి. అధికారికంగా వాళ్ళు చెప్పకపోయినా కూడా వాళ్ళకి సమాచారం అందింది. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ఇరాన్స్ కోర్ట్. ఒకవేళ ఇరాన్ గనక దాన్ని అంగీకరిస్తే పశ్చిమాసియా రాజకీయాలు మొత్తం కూడా, మిడిల్ ఈస్ట్ రాజకీయాలు మొత్తం కూడా మారిపోయే ఒక అవకాశాలు ఉన్నాయి. అమెరికా అప్పుడు తోక ఆడించడానికి వీలుండదు, పెత్తనం చెలాయించడానికి వీలుండదు. అలాగే ఈ కంట్రీస్ కూడా సౌదీ అరేబియా కావచ్చు, టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఈ దేశాలకు అమెరికా పెత్తనపు ఛాయల నుంచి బయటపడేందుకు ఒక సువర్ణ అవకాశం లభించవచ్చు. లేదు అంటే ప్రతి ఒక్కటి కూడా పెద్దన్న చెప్పిందే వినాలి, పెద్దన్న చెప్పిందే పాటించాలి. ఇక్కడ పెద్దన్న ఎవరు? అమెరికా. ట్రంప్కు ఆగ్రహం వచ్చిందనుకో వణికిపోవాలి. ట్రంప్ ఏదైనా కనికరించాడనుకో మహాప్రభు తమరి అనుగ్రహం అని చేతులు కట్టుకొని వంగి సలాములు కొట్టాలి. ఈ బానిస బతుకు నుంచి బయటపడటానికి మక్కా ఒప్పందం చాలా ఉపకరిస్తుందని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. సో మొదట ఇది ఇరాన్కు వ్యతిరేకంగా ఏర్పడిన ఒక భద్రతా వ్యవస్థలా కనిపించిన సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ అనే మూడు దేశాలకు ఇరాన్ పై భద్రతా ఆందోళనలు ఉన్నాయి. ఎందుకు ఇది వ్యతిరేకంగా కనిపించిందంటే ఈ మూడు దేశాలకు కూడా ఇరాన్ అంటే ఇది ఎప్పుడో ఒకసారి థ్రెట్ మాకు అనేటువంటి ఒక భయం ఉంది. అలాంటి కూటమిలో ఇరాన్ ప్రవేశిస్తే మధ్యప్రాచ్యంలోన ఇరాన్ వర్సెస్ మిగతా దేశాలు అనే సమీకరణం మారిపోతుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇరాన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ మిడిల్ ఈస్ట్ అనుకునేటువంటి ఈక్వేషన్ కాస్త మారిపోతుంది. ఆల్ ఆర్ వన్ అండర్ అంబ్రెల్లా ఆఫ్ మక్కా. దీన్ని ఇస్లామిక్ నాటో అని కూడా అంటున్నారట. సో ఇది ఆల్రెడీ ఒక నాటో ఉంది, ఇది ఒక నాటోలో మారిందనుకోండి, ఈ కంట్రీస్ బలమైపోతాయి, ఇవి సమిష్టిగా కలిసిపోతాయి అన్నమాట. సో ఇరాన్ వర్సెస్ మిగతా దేశాలు అనే సమీకరణమే మారిపోతుంది. ఇరాన్ను బయట ఉంచి ఎదుర్కొనే బదులు వ్యవస్థలోకి తీసుకురావడం అనేటువంటిది కొత్త మాట. సో ఈ మూడు
దేశాలు కూడా ఏమనుకున్నాయంటే ఇరాన్ను బయట ఉంచి మనం దాంతో పోరాడడం కంటే కూడా దాన్ని మన దగ్గర లాగేసుకున్నాం అనుకోండి, ఇంకా శత్రుత్వం అనేది ఉండదు. అమెరికాను పూర్తిగా వదిలేస్తుందా, ఈ 3 దేశాలు కూడా వదిలేస్తాయా అంటే ఇరాన్ అమెరికాతో ప్రత్యక్ష శత్రుత్వం చాలా ఖరీదైన వ్యవహారం. అమెరికా భద్రతా గొడుగు కింద ఉండటం అనేది ఇరాన్కు అసాధ్యం. అంటే అమెరికా చెప్తుంది, నేను మీకు రక్షణగా ఉంటాను, మీకు యుద్ధం వస్తే నేను ఉంటాను, నా ఆయుధాలు మీకు ఇస్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్కు చేసింది అదే కదా. ఇజ్రాయెల్ ఏమని చెప్పింది, అరే నా క్యాంప్ ఉంది భయ్యా, నువ్వు యుద్ధం చేయి, నేను ఉన్నాను, ఇరాన్ను నువ్వు ఏం కావాల్సిందో చేసుకోనింది. అది రెచ్చిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అరే యుద్ధం అయిపోయింది ఇంకా తగ్గరా బాబు అంటే కూడా నెతన్యాహు తగ్గట్లేదు, నాకు సంబంధమే లేదు బాస్, నేను లేచి కూర్చున్నాను, నేను యుద్ధం చేయాల్సిందే అన్నారు. ఎందుకంటే ఆయనకుండే కారణాలు ఆయనకున్నాయి, హమాసు మొదలైన వాటి కారణాలు ఆయనకున్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అమెరికా భద్రత గొడుగు కింద ఉండడం అనేది కూడా ఇరాన్కు అసాధ్యం. కాబట్టి మక్కా ఒప్పందం ఒక 3వ మార్గం అయ్యే అవకాశం ఉంది. ప్రాంతీయ దేశాలే తమ భద్రతను నిర్ణయించుకునేటువంటి కొత్త వ్యవస్థకు మక్కా ఒప్పందం నాంది పలికేలా ఉంది. అమెరికాను బయటకు పంపడం కన్నా కూడా దాని అవసరం తగ్గించడం, అంటే అమెరికాను బయట ఉంచుతారా, కంప్లీట్గా బాయ్కాట్ చేస్తారా అంటే బాయ్కాట్ అనే పెద్ద పదం కంటే కూడా దాని నెసెసిటీ, దానిపైన డిపెండబిలిటీ, ఆధారపడి ఉండటం అనేటువంటి సందర్భాన్ని తగ్గించుకుంటాయన్నమాట. సో వెంటనే మిడిల్ ఈస్ట్ నుంచి బయటకు పంపించేదైతే కాదు ఈ మక్కా ఒప్పందం. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అందించే సైనిక సామర్థ్యాన్ని సౌదీ, టర్కీ, పాకిస్తాన్లు ఒక్కసారిగా భర్తీ చేయలేవు. సో ఈ 3 దేశాలు కలిసినా కూడా అమెరికా అందించేటువంటి సైన్యం ముందు తక్కువే. ఇరాన్పై అమెరికా ఆంక్షలు, సైనిక ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ప్రాంతీయ దేశాలలో భద్రతా సహకారం పెంచుకోవడం ద్వారా టెహ్రాన్కు దౌత్యపరమైన వ్యూహాత్మక ఒక డెన్సిటీ లభించే అవకాశం ఉంది. సౌదీ ఇరాన్ శత్రుత్వానికి ఇది చారిత్రాత్మక బ్రేక్ కావచ్చు. అన్నిటికీ మించి సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య చిరకాలమైనటువంటి ఎనిమిటీ ఉంది, శత్రుత్వం ఉంది. ఈ ఒప్పందం కనుక వస్తే షాకింగ్, ఎందుకంటే శత్రువులు కాస్త మిత్రులుగా మారిపోతారు. సో వీళ్ళిద్దరికి ఏంటి అంటే షియాలందరూ కూడా ఇరాన్ వైపు ఉండగా సున్నీలందరూ కూడా సౌదీ వైపు ఉన్నారు. సో సౌదీ వర్సెస్ ఇరాన్ అంటే షియా వర్సెస్ సున్నీల మధ్య పోరాటంగా అభివర్ణిస్తూ ఉన్నారు. ప్రాంతీయ రాజకీయాలు యెమెన్, సిరియా, ఇరాన్, లెబనాన్ అంశాల్లోన రెండింటి ప్రభావం కూడా కొనసాగే అవకాశం ఉంది. సౌదీ నాయకత్వంలోని భద్రతా వ్యవస్థలో ఇరాన్ చేరితే సున్నీ షియాల పోటీ నుంచి ప్రాంతీయ భద్రతా సహకారం వైపు అడుగులు పడే అవకాశం ఉంది. ఇరాన్ చేరితే ఇదొక ఇస్లామిక్ నాటోగా మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అప్పుడు ఒకే ఫ్రేమ్వర్క్లోనే ఏమేమి కనిపిస్తాయంటే సౌదీ అరేబియా అంటే ఏ దేశానికి ఏ బలాలు ఉన్నాయి అంటే సౌదీ అరేబియాకు ఆర్థికము, ఇంధన శక్తి వాళ్ళకు ఉంది, అంటే ఫ్యూయల్ కెపాసిటీ అండ్ ఎకనామిక్ కెపాసిటీ సౌదీ అరేబియాకు ఉంది. టర్కీకి పెద్ద సైనిక శక్తి, రక్షణ పరిశ్రమ టర్కీకి ఉంది. పాకిస్తాన్ ఏంటంటే అణ్వాయుధ సామర్థ్యం ఉంది, సైనిక అనుభవం ఉంది. మళ్ళీ ఇరాన్కి ఏంటంటే క్షిపణులు, డ్రోన్లు, ప్రాంతీయ వ్యూహాత్మక ప్రభావాలు. ఈ 4 విభిన్న శక్తులు కలిస్తే కనుక మోస్ట్ పొటెన్షియల్ కెపాసిటీ అలయన్స్గా మారిపోయే అవకాశం ఉంది. సో మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో భద్రత అంటే కేవలం సైన్యం మాత్రమే కాదు. ఇక్కడ ఏంటంటే చమురు, సముద్ర మార్గం, హార్మోజ్ జలసంధి ఇవి కూడా కీలకం. హార్మోజ్ స్ట్రైట్ అనేటువంటిది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సముద్ర మార్గం ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్యూయల్, క్రూడ్ ఆయిల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ దేశాలన్నింటినీ కూడా శాసించేటువంటి శక్తులు ఇవి అన్నమాట. గల్ఫ్ నుంచి హిందూ మహాసముద్రం వరకు వాణిజ్య మార్గాల భద్రతపై కొత్త చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇస్లామిక్ నాటోగా ఈ 4 దేశాలు కలిసిపోతే. కానీ ఇరాన్ చేరడం అంత సులభమా అంటే నో, నాట్ సో ఈజీ. పాత అనుమానాలు ఇంకా ఉన్నాయి. సౌదీ ఇరాన్ మధ్య నిప్పు చెల్లారిపోతుందంటే చెప్పలేము. టర్కీ ఇరాన్తో కూడా పోటీ ఉంది. పాకిస్తాన్కు సౌదీతో ప్రత్యేకమైన సైనిక సంబంధాలు కూడా ఉన్నాయి. అసలు పరీక్ష ఏంటంటే ఇరాన్కు ఇజ్రాయెల్కు ఘర్షణ వస్తే మళ్ళీ ఈ కూటమి వచ్చి నిలుస్తుందా? ఇరాన్ సౌదీ మధ్య మళ్ళీ వివాదం వస్తే పరిస్థితి ఏంటి? హౌతీల అంశం వస్తే ఏంటి? అమెరికా ఒత్తిడి పెరిగితే ఏం చెయ్యాలి? మక్కా ఒప్పందం అసలు వీటన్నిటిని పరిష్కరించే మార్గంగా ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన అంశాలు. బట్ ఒకటి మాత్రం నిజం, ఇరాన్ గనక మక్కా ఒప్పందంలోకి పోతే అది మిడిల్ ఈస్ట్లోన ఒక అద్భుతమైనటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చేటువంటి కెపాసిటీగా మారిపోతుంది. అదండి సమాచారం. దట్స్ ఆల్.